Good morning, students. Myself, Raghunath Singh. I am from Akshara Polytechnic College. In this session, last session మనం ఏం చేసాం చూడండి. 2019 బిట్స్ సాల్వ్ చేసాం, 2018 బిట్స్ సాల్వ్ చేసాం. 2019 లో 6 బిట్స్ వచ్చాయి, 2018 లో 4 బిట్స్ వచ్చాయి. Now we are solving the 2017 paper. This bit from 2017. If secant theta plus tan theta equal to 3, then cos theta. Secant theta plus tan theta 3 అయితే దాన్ని ఏంటంటే అయితే cos theta ఎంత? ఆప్షన్ ఏ 3/4, బి 3/5, సి 2/5, డి 2/3. సో ఇలాంటి సందర్భాల్లో సాల్వ్ చేయాలి సార్ అంటే ఇది ఈజియెస్ట్ టెక్నిక్. మనం ముందు మాట్లాడుకునే టెక్నిక్. సో secant theta plus tan theta equal to 3 అని మీకు తెలుసు. అండ్ ఇలాంటిది మనం ఒక సమ్ చూసాం. ఎలాంటిదంటే cosecant theta minus cot theta equal to p అని ఉంటే cosecant theta plus cot theta equal to 1/3 అని చూసాం లాస్ట్ సెషన్ లో. సేమ్ లైక్ దట్ ఇక్కడ ఏంటంటే secant theta plus tan theta equal to 3 అయినప్పుడు secant theta minus tan theta equal to 1/3 అవుతుంది. 1/3 అవుతుంది. సో secant theta tan theta రెండు క్యాన్సిల్ అయితే secant theta 2 secant theta equal to ఈ secant theta 2 secant theta plus tan theta minus tan theta క్యాన్సిల్ 3 plus 1/3 అంటే LCM 3 వస్తుంది. LCM 3 వస్తే 9 plus 1 10/3 అవుతుంది. ఎంత అవుతుంది మనకు 2 secant theta equal to 10/3. 2 secant theta equal to 10/3. సో మనకు కావాల్సింది secant theta కాబట్టి 10/2 into 3 ఇక్కడ ఉన్న 2 అనేది పక్కకు వచ్చింది. సో 2 1 జా 5 జా సో 5/3 వస్తుంది. సో secant theta equal to ఎంత వచ్చింది మనకి ఇక్కడ రాసిన ఫైనల్ ఆన్సర్ secant theta equal to 5/3 వచ్చింది. మనకు కావాల్సింది cos theta. Cos theta అంటే 1/secant theta. సో దీన్ని రివర్స్ చేస్తే 3/5. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్, ప్లీజ్ సీ గైస్. ఇక్కడ మనం వాడుతున్న ఫార్ములా ఏంటంటే secant theta minus tan secant square theta minus tan square theta equal to 1. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు secant theta plus tan theta a square minus b square లో ఉంది కాబట్టి a plus b into a minus b కింద రాయొచ్చు. సో లైక్ దట్ మనకి ఏంటి secant theta plus tan theta అంటే 3 ఇచ్చారు. సో మనకు కావాల్సింది 3 అంటే 1/3. సో అందుకే ఇది డైరెక్ట్ 1/3 అని రాశాను. అండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫార్ములా ఆల్సో, ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసిన ప్రీవియస్ ఇయర్ పెట్టాలి కూడా. సో ఈ రెండింటిని క్యాన్సిల్ యాడ్ చేస్తే secant theta 2 secant theta plus tan theta minus tan theta క్యాన్సిల్ అయ్యాయి. సో 3 plus 1/3. సో 2 secant theta equal to 10/3. 2 secant theta equal to 10/3. మనకు కావాల్సింది secant theta అంటే 2 ఇక్కడ ఉన్నట్టు కిందకి వస్తుంది. 10/2 into 3 2 1 జా 5 జా సో 5/3 వచ్చింది. secant theta equal to ఏమొచ్చింది మనకి 5/3. దెన్ cos theta కావాలన్నమాట. దీని ఏంటి cos theta అడిగారు. సో cos theta కావాలంటే ఏం చేయాలి 1/secant theta. 1/secant theta అంటే 5/3. 1 of 5/3 కాబట్టి రివర్స్ అవుతుంది కాబట్టి 3/5. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సి సెకండ్ క్వశ్చన్. ఇది కూడా 2017 పేపర్ లో అడిగారు. దిస్ బిట్ ఆల్సో ఫ్రమ్ 2017 పేపర్. ఈ రెండు బిట్లు ఒకసారి అయిపోయిన తర్వాత నేను టైం ఇస్తాను, మీరు అప్పుడు నోట్ చేసుకుంటారు. సో నౌ స్పీడ్ ఇట్ వన్స్. ఇన్ ట్రయాంగిల్ ABC BC equal to 3, CA equal to 3, AB equal to 5, then cos angle ABC. సో చూడండి, ఒక త్రిభుజంలో BC అనేది 3, CA అనేది 3, AB అనేది 5. దెన్ cos ABC ఎంత అవుతుంది అని అడిగారు. సపోజ్ మనం కానీ ట్రయాంగిల్ తీసుకుంటే cos ABC. సో ఇప్పుడు యాంగిల్ ఎప్పుడైనా మనకి ఇచ్చారు చూడండి, cos యాంగిల్ BAC అన్నట్టు. అంటే ఎక్కడ యాంగిల్ అడుగుతున్నట్టు బి యాంగిల్ అడుగుతున్నట్టు. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుందాం. సపోజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా తీసుకున్నాం అనుకుందాం. సో ఏ ప్రకారంగా అడుగుతున్నాడు, ఏ ప్రకారంగా మనకి అడుగుతున్నారు. సో బి ఇక్కడ రాయాలి సార్, 3 ఇక్కడ రాయాలి. బి ఇక్కడ ఎందుకు రాయమన్నాను సార్ అంటే మనకి ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ ఇది అవుతుంది ఖచ్చితంగా. ఒకటి ఏ ని ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, బి అని ఫిక్స్ చేయాలి. సో హైయెస్ట్ లెంత్ ఇది 3 ఇది 5. సో హైయెస్ట్ లెంత్ అనేది మనకి హైపోటెన్యూస్ అవ్వాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది పెట్టుకున్నాను. సో ఏబిసి అని నేమింగ్స్ ఇలా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో చెక్ చేసుకుంటారు. ఎలాగే నేమింగ్స్ ఇచ్చారు అంటే ఏబి అనేది హైపోటెన్యూస్ అవ్వాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే అదే హైయెస్ట్ లెంత్ ఉంది కాబట్టి. సో ఇది 5 అయింది. సో బీసీ అంత మనకి 3 అన్నారు. సో సిఏ అంత మనకి 3 అన్నారు. బట్ మనకు కావాల్సింది ఏంటి, cos ABC. cos యాంగిల్ ABC అంటే నథింగ్ బట్ cos యాంగిల్ ABC అన్నా cos యాంగిల్ A అన్నా కూడా ఒకటే, cos A అన్నా కూడా ఒకటే. సో cos A అంటే ఫార్ములా మనకి adjacent బై hypotenuse. సో adjacent అంటే 3, hypotenuse అంటే 5.
సో దీని ఆన్సర్ కూడా 3/5. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Once again I am repeating guys, please check it once. In triangle ABC, if BC equal to 3, CA equal to 3, AB equal to 5, then cos angle ABC. ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఫస్ట్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేయాలి. ఒక ట్రయాంగిల్ గీస్తాం రైట్ యాంగిల్. ఇప్పుడు ఏది ఏ ఏది బి ఏది సి అని డౌట్ మీకు రావచ్చు. సో ఫస్ట్ లెంత్ చూడండి, ఈ లెంత్ లో హైయెస్ట్ లెంత్ ఏది ఉంది, సో దాని మీద హైపోటెన్యూస్ కింద ఫిక్స్ చేసుకోండి. ఇది ఏ ఇది బి అని పెట్టాం. అదర్వైజ్ మీరు కావాలనుకుంటే అదే ట్రయాంగిల్ ఇది ఏ ఇది బి అని పెట్టుకోండి, తప్పలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, హైపోటెన్యూస్ మాత్రం ఏబి ఉండాలి. ఏబి ఉంటుందా ఇలా ఉంటుందా అనేది ఓకే. సో హైపోటెన్యూస్ ఫిక్స్ చేస్తే మిగిలింది ఒకటే సి అని ఫిక్స్ చేసేస్తాం. సో ఇచ్చిన లెంత్ రాయండి, ఏబి 5 అని ఇచ్చాడు, BC 3, CA 3. ఇప్పుడు మనకి ఏమంటారు, కాస్ యాంగిల్ ABC BAC, కాస్ యాంగిల్ BAC. సో మనకి ఎప్పుడైనా 3 అడిగినా మిడిల్ దాంట్లో ఫోకస్ చేయాలి, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు మిడిల్ అడిగినట్టు. సో మనకి ఏమంటున్నాడు, BAC అంటే విత్ రెస్పెక్ట్ టు ఈ యాంగిల్, విత్ రెస్పెక్ట్ టు ఈ యాంగిల్ అడుగుతున్నట్టు. దట్ కాస్ ABC యాంగిల్, కాస్ యాంగిల్ BAC అన్న కాస్ ఏ అన్న ఒకటే. సో కాస్ ఏ అంటే మీకు తెలుసు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ అంటే ఏంటి, ఆసన్న భుజం బై కర్ణం. ఆసన్న భుజం అంటే ఇక్కడ 3, కర్ణం ఎంత 5, 3/5. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 3/5. ప్లీజ్ నోట్ ఇట్. Students, see our third problem. This is from 2017 paper. 2017 పేపర్ ఇచ్చేది కూడా. సో నా చెక్ ప్రాబ్లం ఏంటి, sin square 30, sin square 45, sin square 60 ఆర్ sin square 30, sin square 45, sin square 60. ఇవి ఎందులో ఉన్నాయి, ఏపీ, జీపీ, హెచ్పి, ఏజీపీ. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే స్టూడెంట్స్, నౌ మనం ఏం చేయాలి సార్ అంటే ఈ వాల్యూస్ చూడాలి. sin 30 వాల్యూ ఎంత సార్, 1/2. సో మీరు కాన్ చెక్ చేసుకుంటే sin వాల్యూ 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1. సో 0 degrees ఇది 30, 45, 60, 90. సో ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు సార్ అంటే ఫస్ట్ 1/2 స్క్వేర్ కామా 45 కి 1/√2 హోల్ స్క్వేర్ కామా 60 కి √3/2 హోల్ స్క్వేర్. సో నౌ చెక్ ఎవ్రీథింగ్. సో ఇదే చెక్ చేసుకోండి. 1/2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 1/4, ఇది 1/4. ఎందుకు సార్ అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, ఇక్కడ సారీ 1/2 √2 కదా. 1 స్క్వేర్ 1, √2 స్క్వేర్ అంటే 2 వస్తుంది, ఎందుకంటే రూట్ కి 2 కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది, కింద 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. సో ఇప్పుడు వాల్యూస్ చూడండి, 1/4, 1/2, 3/4, 1/4, 1/2, 3/4. సో ఇప్పుడు మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం చేయాలి, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేయాలి. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ ఏది 1/4, సెకండ్ టర్మ్ అంతా 1/2. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మనం d వాడతాం. సో 1/2 మైనస్ 1/4. సో ఏమొస్తుంది చెక్ చేయండి, 1/2 మైనస్ 1/4 చేస్తే ఎల్సిఎం 4 వస్తుంది. సో 2 మైనస్ 1, సో 1/4 వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ టర్మ్ చూడండి, నెక్స్ట్ 3/4 మైనస్ 1/2, దీని చేసిన ఎల్సిఎం 4, 4 కట్టి 3 మైనస్ 4, సో 3 మైనస్ 2, ఎందుకంటే 2 2 జా 4 కట్టి ఇక్కడ 2, ఇక్కడ 1/4. సో మనకేంటి రెండు కూడా సేమ్ వచ్చాయి. సో రేషియోస్ రెండు కూడా మనకి సేమ్ వచ్చాయి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో. ఇది రైట్. నెక్స్ట్ మనం చెక్ చేసుకుంటే ఎప్పుడు చెక్ చేసుకుంటే ఏబీ జీపీ చెక్ చేస్తే చాలు. జీపీ అంటే టర్మ్స్, ఆర్ అంటే కామన్ రేషియో T2/T1, 1/2/1/4. సో అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 2 1 జా 2 2 జా క్యాన్సిల్ 2 వస్తుంది. సో అప్పుడు నెక్స్ట్ ఇది 3/4/1/2. సో అప్పుడు ఏమవుతుంది, 2 1 జా 2 2 జా, ఇక్కడేమో 3/2 వస్తుంది. సో చెక్ ఇట్ వన్స్ స్టూడెంట్స్, ఇక్కడ రేషియో ఇక్కడ 2/2 వస్తుంది, ఇక్కడ 3/2 వస్తుంది. సో ఖచ్చితంగా మనకి అయితే జీపీ కాదు. సో ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్ గాయ్స్, ప్లీజ్ కేర్ఫుల్లీ లిసన్. సార్ ఇలా సమ్మించినప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ వాటి వాల్యూస్ రాసుకోవాలి. 1/2 స్క్వేర్ కామా 1/√2 హోల్ స్క్వేర్ కామా √3/2 హోల్ స్క్వేర్. సో 1/2 స్క్వేర్ కాబట్టి 1/4 వచ్చింది, 1/√2 అంటే 2 వచ్చింది, √3/2 హోల్ స్క్వేర్ కాబట్టి 3/4 వచ్చింది. సార్ అక్కడ షార్ట్ కట్ కావాలంటే సార్ ఈజీగా చెప్పాల్సింది ఏంటంటే 1/4 ప్లస్ 1/4 చేస్తే 1/2 వస్తుంది, 1/2 మళ్ళీ ప్లస్ 1/4 చేస్తే 3/4 వస్తుంది. చెక్ చేసుకోండి గైస్, 1/4 దానికి ప్లస్ 1/4 చేస్తే 3, దానికి ప్లస్ 1/4 3/4, నెక్స్ట్ 1. సో ఈజియెస్ట్ థింగ్ గా వెళ్ళిపోతుంది సమ్స్ అన్ని కూడా. సో డోంట్ మిస్ ఇట్. ఇవన్నీ వదిలేది ఛాన్సెస్ అవకాశాలు. సో డైరెక్ట్ చూసి చెప్పచ్చు మనకి కావాలి అనుకుంటే. ఈ 1/2 నథింగ్ బట్ ఏంటంటే 4/2 అని, 4/2
1/4 సారీ 2/4 2/4 1/4 2/4 3/4 అన్నిటికీ కరెక్ట్ ఏమవుతుంది ప్లస్ ఎడిషన్ జరుగుతుంది. ఎడిషన్ అంటే నథింగ్ బట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సార్ మీకు అలా తెలియదంటే ఇలా చెక్ చేసుకోవచ్చమ్మా. రేషియో కావాలి అంటే టర్మ్స్ 1/, ఇది t2 టర్మ్ మైనస్ t1 టర్మ్ 1/2 మైనస్ 1/4 వస్తుంది. ఇది ఒకటి చేసి ఆపిస్తానంటే అది అవ్వదు. ఇట్స్ నాట్ రైట్. నెక్స్ట్ టర్మ్ కూడా చెక్ చేసుకోండి. 3/4 మైనస్ 1/2 ఈ రెండింటికి సేమ్ వస్తుంది. ఎస్ఆర్ సేమ్ వస్తుంది. అప్పుడు మీరు కామన్ రేషియో సేమ్ కాబట్టి ఏపీ కలగలరు. జీపీ కూడా చెక్ చేసుకోవాలనిపిస్తే ఇలా రేషియో ప్రకారం చెక్ చేస్తాం. ఇక్కడ మైనస్ చేస్తాం, ఇక్కడ డివిజన్ చేస్తాం. Is it okay guys? So next I am moving to the fourth sum. ఇది కూడా 2017 లో అడిగిన సమ్మే. సో ఇది కూడా ఎలా సార్, ఇది ఈజియెస్ట్ వే ఏంటంటే మనం ఆప్షన్ వైజ్ వెళ్ళడమే కరెక్ట్. ఈజియెస్ట్ వే అప్రోచ్ ఏంటంటే మనకు ఆప్షన్స్ వైజ్. సో చెక్ చేయండి. ఫస్ట్ థీటా ఉంది. థీటా సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు 1/2. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు ఎంత రావాలన్నారు 1/2. దెన్ థీటా ఎంత పడితే మనం కాలేజ్ ఆ రెండింటిని చేస్తే 1/2 వస్తుంది అని అడిగారు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 0 డిగ్రీస్ సైన్ 0 0 ఇంటూ కాస్ 0 1 అంటే దీని వాల్యూ 0 వస్తుంది. సో ఇది కాదు. నెక్స్ట్ 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ వేసాం. కాస్ 30 1/2 సారీ సైన్ 30 1/2 కాస్ 30 అంటే √3/2. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే √3/4 వస్తుంది. బట్ మనకు 1/2 కావాలి, ఇది కాదు. సో నెక్స్ట్ 45 డిగ్రీస్ అంటే 1/√2 ఇంటూ 1/√2 అప్పుడు 1/√2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే మనకి 1/2 వస్తుంది. సో ఇది ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఇక్కడ ఆపేసుకోవచ్చు. సో sin θ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వస్తుంది. θ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వస్తుంది. ఇన్ కేస్ వి కాంట్ 60 డిగ్రీస్ కూడా చెక్ చేసుకోండి. sin 60 అంటే ఎంత వస్తుంది √3/2 ఇంటూ cos 60 అంటే 1/2 మళ్ళీ ఇది √3/4 వస్తుంది. సో వీఆర్ గెట్టింగ్ ఆప్షన్స్ మనం అందులో వేసుకొని చెక్ చేసుకొని చెప్పచ్చు. సో దీన్ని బట్టి మీకు ఏం తెలియాలి, మీకు టేబుల్ కూడా బాగా వచ్చి ఉండాలి. టేబుల్ బాగా వస్తే ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఇంకా షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ చేయలేదు, ఫార్ములా అయితే ఉంటుంది. ఫార్ములా ఏంటంటే sin 2θ ఈక్వల్ టు 2 cos θ sin θ. అదర్వైజ్ 2 cos θ sin 2θ ఈక్వల్ టు 2 sin θ cos θ ఫార్ములా. sin 2θ ఈక్వల్ టు 2 sin θ cos θ. ఈ ఫార్ములా మీకు ఉండకపోవచ్చు, దట్స్ వై చెప్పట్లేదు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇది ఒక నోట్ చేసుకోండి. sin 2θ ఈక్వల్ టు 2 sin θ cos θ. ఈ ఫార్ములా ప్రకారం ఎలా చేస్తాం సార్ అంటే దీనికి అటుపక్క బోత్ సైడ్స్ ఇంటూ 2 తో చేయండి. సో sin 2θ ఇంటూ cos 2θ 1/2 ఇంటూ 2 క్యాన్సిల్ 1 వస్తుంది. సో 2 sin θ cos θ అంటే sin 2θ ఈక్వల్ టు 1. sin 2θ ఈక్వల్ టు 1 అన్నప్పుడు sin ఎప్పుడు 1 వస్తుంది 90 డిగ్రీస్ దగ్గర. సో 2θ ఈక్వల్ టు 90. ఫైనల్లీ వి ఆర్ గెట్టింగ్ θ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఓకే స్టూడెంట్స్, ఇలా ఫార్మాటిక్ అప్రోచ్ వెళ్ళొచ్చు. బట్ నేనైతే మీకు ప్రపోజ్ చేసేది ఈ ఫార్మాటిక్ అప్రోచ్ కంటే ఇలా జనరల్ ఆప్షన్స్ వేసి చేసేయండి. ఎందుకంటే కామన్ సెన్స్ ప్రకారం వెంటనే వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు అసలు 0 కూడా చేయగలరు. 0 అన్నప్పుడు ఇది 0 ఇది చేయక్కర్లేదు. ఇన్ కేస్ అక్కడ 90 ఇచ్చుంటే అది చేయాల్సిన పని లేదు. రిమైనింగ్ ఉన్న ఆప్షన్ చెక్ చేస్తే సరిపోతుంది. ఇస్ ఇట్ ఓకే గైస్? ప్లీజ్ నోట్ ఎవ్రీథింగ్. సో స్టూడెంట్స్ నాకు చెక్ వన్స్ ఈ ప్రాబ్లం చూడండి. ఇది 5th సమ్ మన ప్రకారం ఇది కూడా 2017 పేపర్ లో అడిగారు. ఇఫ్ tan θ ఈక్వల్ టు 3/4 then the value of 1 plus cos θ by 1 minus cos θ. tan θ ఈక్వల్ టు 3/4 అయినను 1 plus cos θ by 1 minus cos θ కు విలువ ఎంత? ఆప్షన్స్ చూడండి. ఏ 9, బి 1/9, సి 4, డి 1/4 ఇచ్చాడు. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటో చూడండి. tan θ ఇచ్చాడు. tan θ ఈక్వల్ టు 3/4. tan θ అంటే ఫార్ములా ఏంటి మనకి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఎదుట భుజం బై ఆసన్న భుజం. సో ట్రయాంగిల్ ఇలా తీసుకుంటాం మనం. ఇక్కడ యాంగిల్ కన్సిడర్ చేద్దాం. వి ఆర్ కన్సిడరింగ్ యాంగిల్ హియర్. ఇక్కడ యాంగిల్ కన్సిడర్ చేస్తే ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఆటోమేటిక్ ఇది 5 అవుతుంది. సార్ అది 5 అలా అయిపోతుంది మీరు చెప్తున్నారు సార్ అంటే ప్రాక్టీస్ వస్తుందమ్మా. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో h స్క్వేర్ 90 plus 16 25 ఈక్వల్ టు h స్క్వేర్. సో h ఈక్వల్ టు √25 అంటే h ఈక్వల్ టు 5 వస్తుంది. సో హైపోటెన్యూస్ ఈక్వల్ టు ఎంత 5. సో మీరు ఈజీ గుర్తుపెట్టుకోవడం 3, 4, 5 అనే నంబర్స్ ఉంటాయి. అలాగా దాన్ని ట్రిప్లెట్ ఆర్డర్ అంటారు. ట్రిప్లెట్ అని చెప్పేసి ఉంటాయి. వాటిని కాంటెంట్ నెట్ లో సెట్ చేసి ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకొచ్చి 3, 4, 5, 11, 12, 15 అనుకుంటా. అదర్వైజ్ ఐ యామ్ నాట్ రిమెంబరింగ్ వెరీ క్లియర్ గుర్తులేదు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకు కావాల్సిన ఇప్పుడు cos θ కావాలి. ఎందుకంటే ఇక్కడ 1 plus cos θ 1 minus 2 cos θ. సో cos θ అంటే ఏంటి? adjacent side by hypotenuse. adjacent side అంటే ఆసన్న భుజం బై
కారణం 3/5 వస్తుంది. సో అక్కడ వేసుకోండి 1 ప్లస్ సి ప్లస్ లో కాస్ థీటా అంటే 3/5 1 మైనస్ 3/5. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎల్సిఎం 5 వస్తుంది 5 ప్లస్ 3 బై 5 మైనస్ 3/5. సో పైన కింద 5 కామన్ ఉందా లేదా? సో క్యాన్సిలింగ్ ఈచ్ అదర్ 5 పైన కింద క్యాన్సిల్ చేస్తే వస్తుంది పైన 8 వస్తుంది కింద 2 వస్తుంది అవునా కాదు? 5 ప్లస్ 3 8 5 మైనస్ 3 2 2 1 जा 2 4 जा. So we are getting option C as the right answer. So students C1 సబ్స్టిట్యూట్ చేసుకోవడం మళ్ళీ సమ్ని ఏం చేసాంటే ఇచ్చిన tan θ అని రాసుకున్నాం. దాని ప్రకారం మేము ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసాం. హైపోటెన్యూస్ కనుక్కొని cos θ రాసాం. ఆ వాల్యూ పట్టుకొని చక్కగా రీప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. సో ఇట్ ఇస్ ద ఈజియెస్ట్ వే. ఇంతకంటే మనకి ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉన్నది. ఓకే స్టూడెంట్స్ ప్లీజ్ నోట్ ఇట్. ఓకే రైట్ అమ్మా. మీరు చూడండి ఇక్కడ మనం చేసినప్పుడు tan θ అంటే 3/4 ఆపోజిట్ బై adjacent అన్నాం. ఇది మన θ తీసుకున్నప్పుడు ఆపోజిట్ ఇది వస్తుంది. సో హియర్ ఇస్ ద 3, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. ఓకే ఓకే ఫైన్. నేను చేసిన దాంట్లో తప్పు ఉంది చెక్ చేసుకోండి. ఆపోజిట్ సైడ్ అన్నప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది adjacent అవుతుంది, ఇది 3 ఇది 4 అవుతుంది. సో 3 ఇది 4 ఇది కాబట్టి సో వాటర్ ఈక్వల్ 5 కామన్. బట్ మనకి ఎక్కడ సార్ రాంగ్ వచ్చింది అంటే కాస్ట్ θ దగ్గర రాంగ్ వచ్చింది సార్. కాస్ట్ θ అంటే ఏంటి? adjacent side బై అయిపోతుంది. adjacent side ఎంత 4 3/5 రాసిన ఇది 4/5 అవుతుంది. నౌ ది వాల్యూస్ ఆర్ చేంజింగ్. ఇది 4/5. సో హియర్ 4 and here 4. సో here also 4. సో ఆన్సర్ we are getting 5 plus 4 9 and 5 minus 4 1. So we are getting answer 9. Is it okay? So option A is the right answer, not option C. C కాదు, option A అనేది రైట్ ఆన్సర్. ఓవర్లుక్ లో నేను తప్పు చేశాను. ఓకే మా సూర్యబాబు రైట్, మీరు కరెక్ట్ గా చెప్పారు. చెక్ చేసుకోండి, ఇలాంటి ఓవర్లుక్ లో మిస్టేక్స్ చేయకూడదు. tan θ ఇక్కడ ఆపోజిట్ బై adjacent కదా, నేను ఏం చేశానంటే ఇది adjacent ప్లేసెస్ లో వాల్యూస్ చేంజ్ చేశాను. మన అదృష్టంగా దరిద్రం ఏంటంటే ఆప్షన్ అందులో ఉండడం. చేంజ్ చేసినా కూడా మన తప్పు రాసిన ఆప్షన్ ఉంది. సో 4 రైట్ అని మనం అలా అనుకోవచ్చు బ్లైండ్ గా. సో అలా అనుకున్న మిస్టేక్స్ కూడా ఉంటాయి. సో చెక్ చేసుకుని అంటే మనం ఏది తప్పు చేస్తామో అదే ఆప్షన్ లో కూడా పెడతారు. ఇప్పుడంటే మనకి సంబంధించి చెప్పారు, చెక్ చేసుకున్నాం. లేకపోతే ఏంటంటే ఏం జరిగేది, ఆప్షన్ ఉంది కదా ఎగ్జామ్ లో పెట్టేస్తా, రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో స్టూడెంట్స్ ప్లీజ్ చెక్ చేసేటప్పుడు ఒకసారి నీట్ క్లియర్ చెక్ చేసుకోండి, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓకే చేస్తే ఆ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉండడం వల్ల మనం దొరికేస్తాం. ఓకే గైస్ ప్లీజ్ నోట్. ఓకే స్టూడెంట్స్ C6 సమ్ ఇది కూడా 2017 పేపర్ లో అడిగారు మనకి. ఇఫ్ ABC are interior angles of a triangle then tan A plus B by 2 equal to ABC లు త్రిభుజం యొక్క ట్రయాంగిల్ ABC లో అంతర్ కోణాలు అయితే tan A plus B by 2 ఏమవుతుంది? ఆప్షన్ A cot C by 2, B sin C by 2, C cos C by 2 and D tan C by 2. ఇలాంటి సమయం లాస్ట్ క్లాస్ లో మనం చేసాం ప్రీవియస్ సెషన్ లో. సో వన్స్ మీరు అక్కడ చెక్ చేసుకొని ఉంటే మనం దీనికంటే పెద్ద అప్రోచ్ కి వెళ్దాం. అక్కడ మనకి ఏంటంటే మొత్తం tan A plus B by 2 into cot C by 2 అలా ఇచ్చారు మనకి. సో మీకు ఇది ఈజియెస్ట్ వేలో కావాలన్నా చెక్ చేసుకుని ట్రయాంగిల్ అన్నారు కాబట్టి సో A plus B plus C ఈక్వల్ టు 180 degrees. ఒక త్రిభుజంలో మొత్తం కోణాలు అంతా 180. సో మనకు కావాల్సింది A plus B by 2. సో బోత్ సైడ్స్ బై 2 చేస్తే మన A by 2 అలా వచ్చి C by 2 పంపించండి. A by 2 C by 2 వెళ్తే 90 మైనస్ C by 2. సో ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ tan ఉంది కాబట్టి tan అప్లై చేయండి. tan of A plus B by 2 ఈక్వల్ టు tan of 90 minus C by 2. సో we are getting చూడండి tan A plus B by 2 ఈక్వల్ tan 90 minus θ అంటే ఏమొస్తుంది మనకి? cot θ ఆపోజిట్. సో tan కి ఆపోజిట్ cot θ అంటే C by 2. సో ఆప్షన్ A ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీనికి మీకు ఇంకా ఈజియెస్ట్ షార్ట్ కట్ కావాలంటే tan A plus B by 2 కదా, మనకి ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయి? A ఉంది, B ఉంది. సో మిస్ అయిన టర్మ్ ఏంటి? C. సో C 3 ఆప్షన్ లోనే ఉంది. ఓకే సార్ tan కి ఆపోజిట్ ఏంటి సార్? cot ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది. సో cot C by 2 ని ఈజియెస్ట్ వేలో పెట్టచ్చు. సో అండ్ ద నెక్స్ట్ సమ్ ఇది కూడా 2017 పేపర్ లో అడిగారు. 7th సమ్ sin 6θ plus cos 6θ sin 64θ plus cos 64θ plus 3 sin square θ cos square θ. సో ఆప్షన్ A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు -1, C ఈక్వల్ టు 0, D ఈక్వల్ టు నన్ అంటే ఏది కాదు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఫార్ములా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. దీన్ని మనం రీరైట్ చేసేటప్పుడు ఎలా రైట్ చేయొచ్చు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ సెషన్ లో A plus B హోల్ క్యూబ్ ఫార్ములా ఎలా చెప్పాను? A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ 3AB A plus B అని వస్తుంది. సో ఇది ఎలా వస్తుంది ఇక్కడ మనం ప్రూఫ్ చెక్ చేసాం. సో అలా చెక్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ మనకి A క్యూబ్ అన్నప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? sin square θ
whole cube plus cos square theta whole cube plus 3 sin square theta cos square theta. సార్ ఫార్ములా సెకండ్ లోనే ఉంది సార్, అంటే రిమైనింగ్ చెక్ చేసుకోండి మీరు ఇక్కడ. ఇప్పుడు మనకి ఏమైంది, a ఈక్వల్ టు sin square theta అయింది, b ఈక్వల్ టు cos square theta అయింది. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ 3ab, a ప్లస్ b ఏంటి సార్ అంటే sin square theta ప్లస్ cos square theta, అంటే దీని వాల్యూ నథింగ్ బట్ 1 కదా. సో దట్స్ వై వి ఆర్ నాట్ రైటింగ్ హియర్. సో ఇక్కడ మనకి అది కనిపించట్లేదు అంతే. సో ఇప్పుడు దీని ప్రకారం మన ఫార్ములా ఏం రాసుకోవచ్చు, a ప్లస్ b హోల్ క్యూబ్, a అంటే sin square theta ప్లస్ cos square theta హోల్ క్యూబ్. సో sin square theta ప్లస్ cos square theta అంటే 1 హోల్ క్యూబ్ ఏం వస్తుంది మనకి, ఆన్సర్ 1 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి సమ్స్ మనకు కావాలి అంటే వి ఆర్ థరోలీ, ఈ ఫార్ములాస్ అన్ని థరోగా వచ్చి ఉండాలి. అండ్ చెక్ ఇట్ వన్స్, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ప్లీజ్ నోట్ ఇట్. సో సురేష్ యాదవ్ మీరు అడిగారు, మళ్ళీ చూడండి. sin 6 theta ప్లస్ cos 6 theta ప్లస్ 3 sin square cos square theta, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a ప్లస్ b హోల్ క్యూబ్, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఈ ఫార్ములా ప్రకారంగా sin 6 theta ని sin స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ cos స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 3 sin స్క్వేర్ cos స్క్వేర్. సో ఇక్కడ ఏమైంది సార్ అంటే a అంటే sin స్క్వేర్, b అంటే cos స్క్వేర్ అయింది. సో చూసుకోండి, ఇది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab, a ప్లస్ b అంటే cos sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1, కాబట్టి అది కనిపించట్లేదు మనకి ఇక్కడ. అండ్ మీకు ఇదంతా కావాలి సార్, నాకు ఇంకా ఈజియెస్ట్ అప్రోచ్ కావాలి అంటే, సో ఇక్కడ సైన్ ఇలా ఇచ్చిన ఫార్ములాలో sin θ ఈక్వల్ టు 0 పెట్టండి. ఏం పెట్టాలి మనం, మనకి ఈజియెస్ట్ కాదు, θ ఈక్వల్ టు 0 పెట్టండి. సో sin θ 0 పడితే ఏమొస్తుంది, ఇక్కడ మనకి 0 వస్తుంది, cos θ వాల్యూ 1 వస్తుంది, అండ్ 0 ప్లస్ 1 ప్లస్ 3 ఆఫ్ 0 ఇంటూ 1, సో ఇది కూడా 0. సో ఫైనల్ వి ఆర్ గెటింగ్ ఆన్సర్ 1. సార్ నాకు ఈజియెస్ట్ అప్రోచ్ కావాలంటే ఏం చేయొచ్చు, మన θ ప్లస్ లో రీప్లేస్ విత్ 0. θ మీరు రీప్లేస్ చేసి దేంతో రీప్లేస్ చేయాలి, 0 తో రీప్లేస్ చేయండి. సో sin 6 θ, సో sin 0 కాబట్టి ఇది 0, cos 6 θ అంటే 1 ప్లస్ 3 ఆఫ్ sin స్క్వేర్ ఇంటూ cos స్క్వేర్, ఆల్రెడీ sin 0 కాబట్టి ఇది అంతే 0 అయిపోతుంది. సో వి ఆర్ గెటింగ్ ఆప్షన్ ఏ ఈక్వల్ టు 1. షార్ట్ కట్ ఈస్ రీప్లేసింగ్ θ విత్ 0. θ ని 0 తో రీప్లేస్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. స్టూడెంట్స్ సి 8th సమ్, ఇఫ్ cos a ఈక్వల్ టు 12/13 then sin a ఈక్వల్ టు, ఇది 2016 పేపర్ లో అడిగారు. దిస్ బోత్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ 2016 పేపర్. సో ఇఫ్ cos a ఈక్వల్ టు 12/13 then sin a, cos a అనేది 12/13 అయినను sin a ఎంత. సో ఆప్షన్ ఏ 5/30, b 5/12, c ఈక్వల్ టు 12/30, d ఈక్వల్ టు 13/5. సో మనం నార్మల్ అప్రోచ్ కదా, cos θ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసాం. సో విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ తీసుకుంటే 12 ఇది వస్తుంది, 13 ఇది వస్తుంది. సో మనకు తెలియదు ఆపోజిట్ సైడ్ కావాలి. ఎందుకు ఆపోజిట్ సైడ్ కావాలంటే sin θ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో sin θ ఈక్వల్ టు ఆపోజిట్ బై adjacent కాబట్టి అకార్డింగ్ టు ది పైథాగరస్ థియరమ్ 12 స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్, అంటే ఆపోజిట్ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 169 మైనస్ 144 25 అవుతుంది. సో ఆపోజిట్ వాల్యూ ఈక్వల్ టు 5 వస్తుంది. సో sin θ ఏంటి, ఆపోజిట్ బై adjacent కదా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ ఎంత 5. సో ఆపోజిట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది, అండ్ హైపోటెన్యూస్ వాల్యూ ఎంత 13. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మనం ఈజియెస్ట్ వేలో అప్రోచ్ వెళ్ళాలి అనుకుంటే ఆల్రెడీ తెలుసు, sin ఫార్మ్ cos ఫార్మ్ ఏంటి, adjacent బై హైపోటెన్యూస్, sin ఫార్మ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో కింద ఖచ్చితంగా బోత్ సైడ్స్ కూడా హైపోటెన్యూస్ ఉంది, హైపోటెన్యూస్ 13 అని తెలుసు. సో కింద 13 లో వాల్యూ చెక్ చేయండి. సో ఇది కాదు రిమైనింగ్ ఆప్షన్ ఏ అండ్ సి. సి ఆప్షన్ చూడండి 12/13 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో ఇది ఖచ్చితంగా ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఇది. సో ఫ్రమ్ చెకింగ్ ది ఆప్షన్స్ యు కెన్ ఫైండ్ ది సొల్యూషన్. ఆప్షన్ చెక్ చేసుకొని మనం సొల్యూషన్ కనిపెట్టొచ్చు. సో ఈ జనరల్ అప్రోచ్ చేయడం అప్రోచ్ చేసుకొని వెళ్ళొచ్చు. బట్ మనం ముందు క్లాసెస్ లో కూడా చెప్పాం కదా, ఇలా సమ్ డైరెక్ట్ ఆప్షన్ చెక్ చేసి చెప్పొచ్చు అనేది. సో ఆఫ్ ఆర్డర్ ప్రకారం చెక్ చేయండి. అండ్ 9th సమ్ చూడండి, sin 30 plus tan 45 minus cosecant 60 by cot 45 plus cos 60 minus secant 30. సో ఇవి ఇచ్చారు కదా సార్, ఈజీగా మనం వాల్యూస్ చేసేద్దామని చాలా మంది ఏం చేస్తారు, tan 30 అంటే 1/2 ప్లస్ tan 45 అంటే 1 ప్లస్ cosecant 60 అంటే నథింగ్ బట్ 1/sin 60, sin 60 అంటే √3 సో 2/√3 బై మళ్ళీ కింద cot 45 అంటే 1 ప్లస్ secant 60 అంటే 1/2 మైనస్ secant 30 అంటే 2/√3. సో వీఆర్ గెటింగ్ ఆన్సర్ 1. సో ఇలా మీరు వాల్యూస్ అన్ని వేసుకొని చేయొచ్చు. అదర్వైజ్ మీకు సింపుల్ ట్రిక్ కావాలి అనుకుంటే దిర్ ఇస్ వన్ థింగ్, దట్ ఈస్ sin 30 అన్న cos 60 అన్న ఒకటి, అండ్ tan 45 అన్న cot 45 అన్న ఒకటి, cosecant 60 మైనస్ సరిపోయింది, cosecant 60 అన్న secant 30 అన్న ఒకటి. సో పైన కింద కూడా టర్మ్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. సో బోత్ ఆర్ క్యాన్సిలింగ్, వీఆర్ గెటింగ్ ది ఆప్షన్
1. That is option B is the right answer. So please check it, students. So concern chudandi, this is from 2016 paper. If tan 2a equal to cot a minus 18, where 2a is a acute angle, then a equal to tan 2a equal to cot a minus 18 అయినను ఇంకా 2a అల్పకోణం అయిన a విలువ. So students please once. So tan 2a equal to cot a minus 18. So first options కూడా రాలేదు, ఒకసారి వన్స్ ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఆప్షన్స్ ఆర్ 6, 18, 36, 54. A, B, C. సో చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం మనం షార్ట్ కట్ ట్రై చేయొచ్చు. 2a ఈజ్ అక్యూట్ యాంగిల్, 2 into a అనేది మనకి అల్పకోణం అయినప్పుడు, సో ఈ 4 వాల్యూస్ కూడా మనకి అన్ని కూడా అల్పకోణంగానే ఉన్నాయి. 90 డిగ్రీల కంటే ఏది తక్కువ ఉన్నదాన్ని అల్పకోణం అంటాం. ద యాంగిల్ విచ్ ఇస్ లెస్ దెన్ 90 degrees దట్ ఇస్ కాల్డ్ అక్యూట్ యాంగిల్. అన్ని యాంగిల్స్ కూడా తక్కువ ఉన్నాయి. సో మనకి 2a అన్నప్పుడు అక్యూట్ అన్నప్పుడు a కూడా ఖచ్చితంగా అక్యూట్ యాంగిల్ అవుతుంది. అన్ని అక్యూట్ ఉన్నాయి కాబట్టి మనం ఆప్షన్స్ వైజ్ అన్నాం. సో వీ హావ్ టు డూ దిస్ సమ్. సో ఇప్పుడు చూడండి, tan 2a అని అలానే ఉంచండి. కాట్ అంటే ఏంటి మనకి, tan a ఈక్వల్ టు cot 90 minus a. సో దాని రివర్స్ అప్రోచ్ ఏంటి, మన కాట్ ఇక్కడ కాట్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఎందులో ఉండాలి, cot a ఈక్వల్ టు tan 90 minus a రూపంలో ఉండాలా లేదా, అదర్వైజ్ 90 minus θ. సో ఈ కాట్ ఇక్కడ రావాలంటే ఇక్కడ tan ఉండాలి, 90 ఉండాలి, మైనస్ ఇదంతా మైనస్ ఈ మొత్తాన్ని కూడా నేను ఏ అనుకుంటున్నాను, a minus 18. సో ఇలా ఉండేంటే tan 90 minus θ, సో cot θ అయ్యేది. సో ఇక్కడ బోత్ సైడ్స్ కూడా tan సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేయండి. 2a ఈక్వల్ టు మిగిలింది ఏంటి 90 మైనస్ a మైనస్ 18. సో ఇప్పుడు చూడండి, 2a ఈక్వల్ టు 90 మైనస్ ప్లస్ మైనస్ a మైనస్ మైనస్ ప్లస్ 18. సో ఇప్పుడు a ఇటు వస్తే 2a ప్లస్ a 3a, 90 ప్లస్ 118 108. సో a ఈక్వల్ టు 108/3. So here we are getting 36 as right answer. Our option is C, 36. చెక్ చేసుకోండి. tan 2a ఈక్వల్ టు cot a minus 18 అలా రాసాం. ఇందాకంతా కూడా మనం ఏంటంటే ఇలా ఉంటే దాన్ని tan లోకి రాసుకున్నాం. ఈసారి రివర్స్ అప్రోచ్ కింద tan 2a ఈక్వల్ టు ఇక్కడ cot ఉందని ఖచ్చితంగా ఇక్కడ tan ఉండాలి. 90 మైనస్ tan 90 మైనస్ అంటే cot వస్తుంది. సో tan 90 మైనస్ a మైనస్ 18. సో అలా తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ tan క్యాన్సిల్ చేయడానికి. అదర్వైజ్ కాదు అనుకుంటే మీరు cot కింద రాసుకోవచ్చు, cot 90 minus 2a కింద రాసుకోవచ్చు కావాలంటే tan 2a. దీన్ని అలానే ఉంచితే దీన్ని రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, cot 90 minus 2a అని రాసుకొని cot క్యాన్సిల్ చేసి అప్పుడు రాసుకోవచ్చు. అదర్వైజ్ దాని అందర్ అప్రోచ్ 2a ఈక్వల్ టు 90 మైనస్ a మైనస్ 18, 2a ఈక్వల్ టు 90 ప్లస్ మైనస్ మైనస్ a మైనస్ మైనస్ ప్లస్ 18. సో a అటు ఉన్న మైనస్ 8 వస్తే ప్లస్ a 3a అయింది, 90 ప్లస్ 18 108. సో a ఈక్వల్ టు 108/3. సో 36 is the right answer. Please note it. This is from 2016 paper. If x equal to a cosecant theta, y equal to b cot theta, then b square x into x square minus a y, sorry, b x square minus a y square. B square x square minus a square y square equal to. Some children once again I am repeating it. If x equal to a cosecant theta, y equal to b cot theta, then b square x square minus a square y square equal to. Option A is a plus b, a square plus b square. Option B equal to a square b square. Option C a square plus b square by a square minus b square. And option D none. ఏది కాదు. సో ఫస్ట్ మనం ఇచ్చింది తీసుకోండి, b square x square minus a square y square. సో b square అలా ఉంచి x square ప్లస్ a వేసుకుంటే x అంటే ఏంటి, a cosecant theta. సో a cosecant theta whole square minus a square కామన్, a square బయటికి తీస్తే y square అంటే ఏంటి, b cot theta whole square. సో మనకి ఏమవుతుంది, b square a square cosecant square theta minus a square b square cot square theta. సో వీఆర్ కామన్ గా ఏముంది మనకి, a square b square ఉంది, ab అన్నా ba అన్నా ఒకటే. సో b square a square అన్నా a square b square అన్నా కూడా ఒకటే. b square a square equal to a square b square. సో a square b square కామన్ తీస్తే మనకు వచ్చేది cosecant square theta minus cot square theta. According to the trigonometrical identities మీకు ఆల్రెడీ తెలుసు, a square into b square. Answer is a square into b square. According to trigonometrical identity, cosecant square theta minus cos square theta అంటే వాల్యూ 1.
సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చెక్ చేసుకొని ఇచ్చింది మనం తీసుకున్నాం. అండ్ x ఇచ్చాడు y ఏది ఇచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి secant స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ రిటర్న్ లో వస్తుంది. ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ ఇస్తే సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్టూడెంట్స్ చెక్ చేసుకోండి. దిస్ బోత్ సమ్ సాల్వ్ ఫ్రమ్ 2016 పేపర్ ఆల్సో. సో ఫస్ట్ వన్ చూడండి, tan 30, tan 45 minus tan 60 Rn. సో tan 30, tan 45, tan 60 Rn. ఇందులో ఉంది AP, GP, HP. నా 13 చూడండి, cos power 4 theta minus sin power 4 theta equal to 1 minus 2 sin square theta, B equal to 2 sin square theta, 3 secant theta means C. ఆప్షన్ D equal to cosecant theta. సో చెక్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి. బోత్ సమ్స్ కూడా మీరు సాల్వ్ చేసి పెట్టండి. ఇది ఇందాక మనం ట్రై చేసిన అప్రోచ్ AP, GP అనేది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ సమ్ లో మనం చెప్పాం 1 minus 2 cos square theta రావచ్చు, లేదా 2 cos square theta minus 1 కూడా రావచ్చు అని అప్రోచెస్ కూడా చెప్పాం. సేమ్ అదే మోడల్ సమ్ అడిగారు, బట్ ఆప్షన్స్ చేంజ్ చేశారు మనం అప్పుడు చెప్పుకున్నట్టే. సో ఈ రెండు సమ్స్ కూడా మీరే చేయండి. సో చెక్ చేసి డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.